హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ లైఫ్. నేను మీ సంగీత. మనందరి కోసం మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు నేనైతే చేపల పులుసు తయారు చేస్తున్నాను. చూడండి మన తెలంగాణ స్టైల్లో. ముందుగానైతే అన్ని ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, గరం మసాలా వేసి చేపలు అయితే కలిపి పెట్టుకున్నాను. సైడ్కు చింతపండు పిసికి కొంచెం అందులో కారం, పసుపు, ఉప్పు అండ్ ధనియాల పొడి కొంచెం అన్నీ వేసి స్టవ్ మీద మసాలా పెట్టుకోవాలి. నేనైతే ఇట్లా అన్నీ వేసి పెట్టేసుకుంటాను. కావలసినంత పులుపు, కావలసినంత అన్నీ వేసేసుకోవాలి. తర్వాత నేనైతే మెంతులు మంచిగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ అండ్ ఎల్లిగడ్డ మంచిగా వేయించుకోవాలి స్టవ్ మీద. ఊర్లోనైతే అగ్గిలో కాలుస్తారు, కట్టెల పొయ్యి మీద అగ్గిలో కాలుస్తారు. ఆ టేస్ట్ వేరే ఉంటుంది. నేనైతే స్టవ్ పైనే కాల్చి మంచిగా రోట్లో వేసి దంచాను. మిక్సీ పడతారు, మిక్సీ పట్టాను నేను చేపల పులుసుకి ఎప్పుడైనా, దాని టేస్ట్ మారిపోతుంది. సో నేనైతే ఇలా రోట్లోనే దంచుకొని అందులో వేసుకుంటాను. కొంచెం అలా కలిపి అలా పెట్టాను. అన్నేసి చూడు అంటారు, అది వేయడమే మర్చిపోయాను. సో నేనైతే సాల్ట్ వేయడం మర్చిపోయాను. అది లేకపోతే ఆ టేస్టే మారిపోతుంది. ఇప్పుడైతే సాల్ట్ వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. అన్నీ వేసి ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కొంచెం ఆయిల్ 2-3 స్పూన్స్, కావాల్సినంత ఆయిల్ తాలింపులను అయితే వేసుకోను. ఎప్పుడైనా చేపల పులుసుకు ఇలానే వేసుకుంటాను. ఎందుకనంటే తాలింపులో వేసి వండితే దాని టేస్ట్ రాదండి. ఒక చేపల పులుసు అంటే 10 ఇండ్ల పెట్టు వాసన వస్తుంది. 10 ఇండ్ల అంత దూరం స్మెల్, ఆ వాసన, ఆ స్మెల్ మళ్ళీ 2 days కంపల్సరీ ఉంటుంది చేపల పులుసు. అందుకనేసి అలా రెడీ చేసేస్తాను. అండ్ మళ్ళీ ఇటు సైడ్ ఏమో కొంచెం మా ఇంట్లో కొబ్బరి పొడి అయితే అయిపోయింది. సో అందుకనేసి కొబ్బరి గీకి నేనైతే వేయించుతున్నాను. చిన్న చిన్న ముక్కలు చేసేసి పేస్ట్ చేసేసాను కొబ్బరి. సో ఇప్పుడైతే పులుసు మసిలింది కాబట్టి చేపలు మంచిగా మసాలా, కారం అన్నీ పట్టినాయి కాబట్టి తీసి మళ్ళీ పులుసులో వేసేసాను. చూడండి, ఊరికే కలపద్దు. పులుసులో వేసినాక చేప ముక్కలు అనేటివి విరిగిపోతాయి. సో అందుకనేసి కొంచెం అలానే ఉడుకుతాయి అవి. ఇప్పుడైతే నేను కొత్తిమీర, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకున్నాను, తక్కువ అనిపిస్తుంది అనేసి. ఇప్పుడైతే అది కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. కొంచెం మరుగుతున్నప్పుడే వేసుకోవాలి కొబ్బరి పొడి, ఎందుకంటే ముందుగానే వేసి పెట్టద్దు. అందుకనేసి ఇప్పుడైతే కొబ్బరి పొడి వేసేసాను. మళ్ళీ నేను ఒక 10 years తర్వాత చేపల పులుసు వండుతున్నాను. మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు అనేసి. మా ఇంట్లోనైతే ఎక్కువ చేపల పులుసు అయితే చేయను. సో అందుకనేసి ఇప్పుడైతే చేపల పులుసు వేస్తున్నాను. చూడండి, చేపలు ఊకే కలిపితే చేపలు విరిగిపోతాయి, స్మాష్ అయిపోతాయి. సో అందుకనేసి చేపలు వండేటప్పుడు ఊకే స్పూన్ పెట్టి కలపద్దు. అందరికీ రెడీ అయిన చేపల